నేల నీది కాదు, నీ శరీరం కూడా నీది కాదు. అయినా నేనే గొప్ప అని చెప్పే మనిషి కథ ఇదే. పుట్టినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు, పోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాడు. మధ్యలో కొంతకాలం బ్రతికినంత మాత్రాన తానే సృష్టికర్తనని అనుకుంటాడు మనిషి. ఓ చెదలు పట్టిన కర్ర మట్టిలో కలిసిపోతుంది. కానీ గర్వం పట్టిన మనిషి మాత్రం బతికుండగానే మనుషుల మనసుల్లో చనిపోతాడు. గుండె కొట్టుకుంటున్న శవమే అవుతాడు. ప్రేమ లేని బ్రతుకు ఒక భారమే అవుతుంది. ఇంగిని చూసి నాదే అంటాడు, నేలను చూసి నాదే అంటాడు. చివరికి 2 గజాల మట్టి కోసమే జీవితమంతా పోరాడుతాడు. నిన్ను నువ్వు మోసుకొచ్చావా, నీ ఊపిరిని నువ్వే సృష్టించావా, నీ గుండెను నువ్వే కొట్టించావా? మరి గర్వం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? చెట్టుకి పండ్లు వచ్చినప్పుడు కొమ్మ కిందికి వంగిపోతుంది. నదికి నీళ్లు నిండినప్పుడు నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతుంది. కానీ మనిషికి కొంచెం పేరు వస్తే తల ఆకాశం దాటిపోతుంది. 4 రూపాయలు చేతికొస్తే తన నీడను కూడా గుర్తుపట్టడు. ఒకరోజు కాలం నీ తలుపు తడుతుంది. అప్పుడు పదవి రాదు, డబ్బు రాదు, నీవు గొప్పనని చెప్పుకున్న వాళ్ళు కూడా రారు. కన్నీరు పెట్టే మనసులు ఉంటే అదే నిజమైన సంపదని చివరి శ్వాస నేర్పుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు రాజువైనా ఒకటే, బీదవాడైనా ఒకటే. చితి మంటల్లో కాలేటప్పుడు రాజువైనా బూడిదే, బీదవాడైనా బూడిదే. మధ్యలో మాత్రమే నేనే గొప్ప అని గర్వపడే నటన కాలం తెరపడగానే అంతా శూన్యమే. చివరి పల్లవి. కుళ్ళిన పండును చూసి నవ్వకు, తుప్పు పట్టిన ఇనుమును చూసి తక్కువ చేయకు, చెదలు పట్టిన కర్రను చూసి హేళన చేయకు. అవి కాలానికి ఓడిపోయాయి, కానీ గర్వం పట్టిన
మనిషి మాత్రం తనకు తానే ఓడిపోయారు. వినయమే మనిషికి ఆధరణం, ప్రేమే మనిషికి శాశ్వతం. మిగిలేది పేరు కాదు, మనసుల్లో వదిలిన మంచితనమే మనిషిని నాశనం చేసేది